ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా టి మణిశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టి మణిశేఖర్ రెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇరిగేషన్ శాఖలో ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తున్న టి మణిశేఖర్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ కార్యాలయంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దస్తగిరి సభ్యులు మణిశేఖర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సందర్భంగా టి మణిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుండి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేసిన కార్యవర్గ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చోళగిరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. నిన్నటి దినం విజయవాడలో రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈసీ జరగడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలకు మంచి ప్రాముఖ్యత ఇస్తూ మన నంద్యాల ఎన్జిఓ ప్రెసిడెంట్ మణిశేఖర్ రెడ్డి గారికి నిన్న వైస్ ప్రెసిడెంట్ గా అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నంద్యాల తరఫున మనం మణిశేఖర్ రెడ్డి గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐఆర్ కానీ, టీఆర్సీ కమిటీ కానీ, ఈ జీపీఎఫ్లు కానీ, అదే విధంగా ఏపీజీఎల్ఐ కానీ రిటైర్డ్ అయిన వాళ్ళకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలల పైన అవుతుంది. ఇంతవరకు కూడా ఉద్యోగస్తులను పిలిచి ఎలాంటి చర్చలు జరగకుండా అదే ప్రభుత్వం చేసే తప్పు ఈ ప్రభుత్వం కూడా చేయబోతుందని ఉద్యోగస్తుల ఆలోచన విధానంలో మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు స్పందించి ఖచ్చితంగా ఉద్యోగస్తుల నాయకులందరినీ పిల్లంపి, జేఏసీ నాయకుల పిల్లంపి కూర్చోబెట్టుకుని పిఆర్సీ కమిటీని, ఐఆర్ను, డిఏలు ఇవ్వాల్సిన పెండింగ్ డిఏలను ఖచ్చితంగా ఇవ్వాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కొన్ని మెడికల్ డిపార్ట్మెంట్లు అయితేనేమి, ఇరిగేషన్లో చాలా సంస్కృతి సమస్యలు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ కూడా త్వరగా క్లియర్ చేయాలి. అదేవిధంగా 143లో ఇచ్చారు కానీ 143లో ఫైనాన్స్ క్లియరెన్స్ లేక ఉద్యోగస్తులు చాలా జీతాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానిపైన కూడా ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దాన్ని 143 అమలు చేయడమా లేదా రద్దు చేయడం అనేది నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఏఎన్ఎంస్, రెగ్యులర్ ఏఎన్ఎంస్ అందరినీ కూడా రీడిప్లాయ్మెంట్ కింద సచివాలయాలకు పంపడం జరిగింది. వాళ్ళు ఎక్కడో చాలా దూరం ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ సచివాలయ ఏఎన్ఎంస్ కు ప్రమోషన్ అంటున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళు చేయాల్సిన పని ఏమంటే రెగ్యులర్ ఏఎన్ఎంస్ అందరినీ కూడా రిటర్న్ తెచ్చి ఎక్కడ పాత ప్లేస్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం నిర్ణయించుకునేది సబ్ సెంటర్ లెవెల్లో వాళ్ళను ఏఎన్ఎంస్ గా తీసుకున్నది. ఇప్పుడు సచివాలయంలో ఏర్పరచడం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం త్వరగా క్లియర్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. నేను దస్తగిరి రెడ్డి, నా పేరు ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్. జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ దస్తగిరి రెడ్డి గారికి మరియు జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ వెంగళరెడ్డి సార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఏపీ ఇరిగేషన్ అసోసియేషన్ ఎప్పటికీ కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కు అనుబంధంగానే పనిచేస్తుంది. మన ప్రభుత్వ డిమాండ్స్ సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మేము ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తోనే కలిసి పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందాక దస్తగిరి రెడ్డి సార్ చెప్పినట్ల మనకి పాత ప్రభుత్వం అయితే ఏ విధంగా పోతుందో కొత్త ప్రభుత్వం కూడా అదే విధంగానే పోతుందని చెప్పేసి అనే విధంగా ప్రజలు, ఉద్యోగస్తులు భావిస్తున్నారు. దయచేసి ఆ అపవాదుని కొత్త ప్రభుత్వం తుడిపేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి నిర్ణయిస్తాం. ప్రభుత్వం ఎన్నికైన సంబంధించి కూడా ఈ రోజు వరకు ఒక డిఏ గానీ, పిఆర్సీ సంబంధించిన కమిటీ గానీ, ఐఆర్ గానీ, మా జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐ కానీ ఏమి ఒక్కటి కూడా ఫైనాన్షియల్ ఒక్క జీతం తప్పితే ఒక ఎంప్లాయీకి ఈ రోజు వరకు ఒక్క రిలీఫ్ లేదు. మేము దాచుకున్న డబ్బులు ఏపీజీఎల్ఐ అయితేనేమి, జీపీఎఫ్ అయితేనేమి అటువన్నీ ప్రభుత్వం మా డబ్బులు వాడుకొని మమ్మల్ని ఇప్పుడు బికార్లం చేస్తుంది. నన్ను అడిగితే బికార్లం చేస్తుంది. మా డబ్బులు ఏదో అవసరాల కోసం మేము లోన్లు పెట్టుకుంటే అవన్నిటిని చెల్లించకుండా నెలల తరబడి ఇచ్చేస్తే మేము ప్రభుత్వ ఉద్యోగస్తులు అంతా వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళ పనులు జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం మమ్మల్ని విముక్తిని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అవసరమైతే మేము ఏ ప్రభుత్వంతో ఏ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరియు మన ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించి ఏ సమస్య వచ్చా కూడా మన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అనుబంధంగా ఉన్నాం కాబట్టి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా కానీ, మరి ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ద్వారా కానీ మన ఏ సమస్య వచ్చినా కూడా మనము అన్ని విధాల సహకరించి ఆ సమస్యను తీర్చడానికి అన్ని విధాలు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
నా ఎన్నికకి సహకరించిన అందరికి ఏపీఎన్జీ అసోసియేషన్ కార్యవర్గానికి మరియు ఇరిగేషన్ కార్యవర్గానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మణిశేఖర్ రెడ్డి, నంద్యాల తాలూకా ఏపీఎన్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత.